నీరు మానవ శరీరానికి అవసరం. కొంత మొత్తంలో నీరు శరీరం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అది లేకుండా జీవితాన్ని ముందుకు సాగించలేము. మనిషి ఆహారం లేకుండా చాలా రోజులు జీవించగలడు, కానీ నీరు లేకుండా జీవించడం కష్టం. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి నీరు లేకుండా ఎన్ని రోజులు జీవించగలడు? నీటి కొరత కారణంగా ఏం జరుగుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. నీటి కొరత కారణంగా ఒక వ్యక్తి శరీరం డిహైడ్రేషన్కు గురైనప్పుడు అతను చాలా దాహంగా ఉంటాడు. నీటి కొరత కారణంగా అతడు అలసిపోయినట్లు అనిపిస్తుంది. అవయవాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు, ఇది మరణానికి కూడా దారితీస్తుంది. నీరు తాగకపోతే వ్యక్తి మొదటి రోజు కొద్దిగా నీరసంగా ఉంటాడు. మూడవ రోజు నాటికి చాలా అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నీటి కొరత ప్రభావం ప్రతి వ్యక్తిపై భిన్నంగా ఉంటుంది. అయితే ఇది అతని సహన స్థాయి కూడా ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో 70% నీటితో నిర్మితమై ఉండటం వల్ల అనేక ముఖ్యమైన పనులు దాని ద్వారానే జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో నీరు లేకుండా ఎక్కువ కాలం జీవించడం సులభం కాదు. నీరు లేకుండా మానవుడు ఎన్ని రోజులు జీవించగలడు? ఇది వేర్వేరు వ్యక్తులకు భిన్నంగా ఉండవచ్చు. ఇది 2 రోజుల నుండి వారం రోజుల వరకు ఉండవచ్చు. నీటికి సంబంధించిన రూల్ ఆఫ్ 3కు కూడా పరిగణిస్తాయి. అంటే మనిషి 3 నిమిషాలు గాలి లేకుండా, 3 రోజులు నీరు లేకుండా, 3 వారాల పాటు ఆహారం లేకుండా జీవించగలడు. ఆహారం, నీరు లేకుండా మనిషి 8 నుండి 21 రోజుల కంటే ఎక్కువ కాలం జీవించలేడని ఆర్కే ఫర్ క్రిమినాలజీ అధ్యయనం కనుగొంది. నీరు లేకపోవడం వల్ల శరీరంపై అనేక ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. అయితే ఇదంతా జీవనశైలి, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి ఎంత నీరు అవసరం? జాతీయ విద్యావేత్త ప్రకారం పురుషులు 3.6 లీటర్ నీరు, స్త్రీలు 2.6 లీటర్ల నీరు తాగాలి. ఈ పరిమాణాన్ని ద్రవ ఆహారం నుండి పొందవచ్చు. నీటి అవసరం ప్రతి వ్యక్తి వయస్సు, శారీరక శ్రమ, ఆరోగ్యం, శారీరక సామర్థ్యం, ఎత్తు, బరువు, లింగం మరియు ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. నీరు అధికంగా ఉంటే పండ్లు, కూరగాయలు, రసాయనాలు తీసుకునే వారికి ఎక్కువ నీరు అవసరం లేదు. అయితే తృణాల ధాన్యాలు, బ్రెడ్ లేదా డ్రై ఫ్రూట్ తీసుకునే వారికి ఎక్కువ నీరు అవసరం. ఒక వ్యక్తి శరీరానికి ఎంత నీరు అవసరం అనేది కూడా అతని చుట్టూ ఉన్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.